హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన తులసినగర్ ఏరియాలో ఉన్నానండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ వీడియోలో మనకి స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. ఇది మొత్తం కొత్త ప్రాజెక్ట్ అండి. అన్ని ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను. ముందుగా వీళ్ళు స్టేర్ కేస్ అయితే ఇక్కడ ఇచ్చారండి. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. ఎస్ఎస్ ఫైలింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడైతే లిఫ్ట్ వర్క్ అది జరుగుతుందండి. వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్స్ అండి. వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ వస్తున్నారు. ఇది కూడా ఎన్నో ప్రాజెక్ట్ అనేది కూడా చెప్పడానికి లేదు. సో బాగా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్స్. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్టింగ్ అండి. ఇక్కడ కనుక మనం ఏదైనా ఒక గేట్ ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ అంతా ఇండిపెండెంట్ ఉంటుంది. అలాగే ఇదంతా కూడా ఫ్లాట్ కి సిట్అవుట్ ఏరియా. ఇది కంప్లీట్ సిట్అవుట్ ఏరియా వస్తుంది. అలాగే సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు. PVC మెటీరియల్ యూస్ చేసి సీలింగ్ అంతా చేయించడం జరిగింది. అలాగే ఈ బయట వచ్చేప్పటికి వాల్ టైల్స్ అనేవి క్లాడింగ్ చేయిస్తారండి. ఆ వర్క్ అయితే చేయించాల్సింది ఉంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి సింహద్వారం వస్తుంది. ఆ డోర్ అంతా కూడా తయారులో ఉందండి. సో రెడీ చేస్తున్నారు. ఈ గుమ్మం చుట్టూ కూడా చూడొచ్చు, ఫ్లోరల్ డిజైన్ తో టేక్ యూస్ చేసి చేయించేస్తారు క్లాడింగ్. అలాగే ఈ పక్కన కూడా కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. విండో ప్రొవైడ్ చేశారు. అది కూడా టేక్ వుడ్ యూస్ చేసి చేయించింది. ఇక ఫ్లాట్ లోపల ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ కి ఇదంతా కూడా లివింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. లివింగ్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్ గా వచ్చింది. వీళ్ళు కబోర్డ్ వర్క్ తోనే ఇస్తున్నారండి. ఫ్లాట్ కబోర్డ్ వర్క్ తో ఇస్తున్నారు. సో కబోర్డ్స్ అనేవి మన సెలక్షన్ ఆఫ్ కలర్స్ బట్టి చేంజ్ చేస్తారండి. ఇక్కడైతే టీవీ యూనిట్ అది వస్తుంది. సో ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాము. డైనింగ్ స్పేస్ అన్ని 1 by 1 చూపిస్తాను. ఇది వచ్చేప్పటికి మనకి డైనింగ్ అండి. ఇది అంతా కూడా డైనింగ్ స్పేస్. ఇక్కడ క్రాకరీ యూనిట్ అది వచ్చింది. ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది. నెక్స్ట్ ఒకసారి పూజ గది చూద్దామండి. ఇక్కడైతే పూజ గది వచ్చిందండి. ఈ పూజ గదిలో కూడా లోపల టైల్స్ క్లాడింగ్ చేయిస్తారు. ఆ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఒకసారి కిచెన్ చూద్దామండి. ఇది కిచెన్ వచ్చిందండి. కిచెన్ కూడా సెమీ మోడల్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ యూస్ చేశారండి. సో అలాగే కిచెన్ కూడా ఇదంతా కూడా టైల్స్ అనేవి క్లాడింగ్ చేయించారు. వాల్ టైల్స్ క్లాడింగ్ అయితే జరిగింది. నెక్స్ట్ ఒకసారి వాష్ ఏరియా కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ సైడ్ వచ్చేపాటికి వాష్ ఏరియా వచ్చింది. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. అలాగే ఇక్కడ చూడొచ్చు, మీరు ప్రతి దాంట్లో కూడా మనకి గుమ్మాలు అనేవి గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్ గా వచ్చింది. అలాగే వార్డ్రోబ్స్ కూడా చూడొచ్చు, వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. దీంట్లో కూడా టైల్స్ అనేవి పై వరకు క్లాడింగ్ చేయించేశారు. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా వార్డ్రోబ్స్ అనేది వాల్ టు వాల్ వార్డ్రోబ్ అయితే వచ్చింది. అలాగే నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ పక్కన వచ్చింది. అలాగే దీనికి వచ్చేపాటికి మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఆ బాల్కనీ కూడా ఒకసారి చూద్దాము. అదైతే రోడ్ సైడ్ వస్తుంది బాల్కనీ అనేది. దానికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే మనకి ఫ్రెంచ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ చూడండి అండి, ఇది ఈ బాల్కనీ అయితే ఇక్కడ వచ్చిందండి. సీలింగ్ వర్క్ అంతా కూడా చేయించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూపించడానికి పాసిబుల్ లేదండి, లోపలంతా స్టాక్ పెట్టడం వల్ల చూపించలేకపోతున్నాను. ఇది మొత్తం 3 BHK కదండి. ఫస్ట్ బెడ్రూమ్ అటు వచ్చింది, సెకండ్ బెడ్రూమ్ ఆ సైడ్, ఇది థర్డ్ బెడ్రూమ్ వచ్చింది. ఈ మధ్యలో అంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అంతా వచ్చిందండి. సో చాలా చక్కగా ఉందండి. మంచి ఫ్లాట్. 100% కన్సిడర్ చేయొచ్చు. తులసినగర్ లాంటి లొకేషన్స్ లో ఇలాంటి ఫ్లాట్ ని 100% మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది టోటల్ వచ్చేప్పటికి 2000 SFT వస్తుందండి. ప్లింత్ అయితే అప్రాక్సిమేట్గా 1500 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 56 గజాలు ఇస్తున్నారు. ప్రైస్ అయితే 1 కోటి రూపాయలు అయితే చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్ని చేసిస్తారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్, నాకు కాల్ చేయండి. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను.
అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ అనేది ఎతికి మీరు సొంతం చేసుకునే ప్రయత్నం చేయడమే కాకుండా మీకు లోన్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, అలాగే రిజిస్ట్రేషన్ పనులు కానీ అన్నిట్లో కూడా మీకు తోడుంటాము. సో మాకు కూడా మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.